రానన్నయ్య, అదంతా అబద్ధం. అదేంట్రా అలా అంటావు? అవునన్నయ్య, ఉషా మనసు నాకు తెలుసు. ఇలాంటి దీక్షల పేర్లతో తను నాకు దూరం అయ్యే మనిషి కాదు. నన్ను క్షమించే మనసు తనకి లేదు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావురా? ఆ దీక్ష కారణంగా ఉషా నిన్ను దూరం పెడుతుందని నువ్వు నమ్మట్లేదా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నమ్మను. సరేరా, అవన్నీ పక్కన పెట్టు. నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఉషా నీ మీద కోపంతోనే ఇంకా నిన్ను ద్వేషిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఊపిరున్నంత వరకు ఉషా నన్ను ద్వేషించదు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చెప్పిందే నిజమైతే ఉషా ఇలా ప్రవర్తించడానికి వేరే ఏదైనా కారణం ఉండుంటే ఆ కారణం ఏంటో తెలుసుకునేదాకా నువ్వు తనతో ఓపిగ్గా మాట్లాడుతూ కేరింగ్గా చూసుకోవాలి. ఉషా నీ గురించి ఎంత కుమిలిపోతుందో తన మొహం చూస్తేనే నాకు అర్థం అవుతుంది. అలాగే జరిగేవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. లేదన్నయ్య, నాకు ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. అలా అన కిరణ్, ఇలాంటి పరిస్థితుల్లో పని మాత్రమే నీకు కొంచెం మనశ్శాంతినిస్తుంది. ప్రభు ఏమనుకుంటాడని నువ్వు ఆలోచించుకో, అది నేను చూసుకుంటాను. సునందా, నువ్వు ఈరోజు కూడా భోంచేయలేదా? సునందా, నీతోనే మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? మీకు చెప్పానుగా నాతో మాట్లాడొద్దని. మరెందుకు మాట్లాడుతున్నారు? అయినా నేను భోం చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు? అసలు నేను ఏమైపోతే మీకెందుకండి? ఏంటి సునందా ఇది? పిచ్చిదానిలాగా ఈ మొండి పట్టుదలేంటి? ఎంతకాలం ఇలా నిరాహార దీక్ష చేస్తావు? ఆ నర్సు విషయంలో మీరు నిజం చెప్పేంత వరకు. లేదంటే చెప్పండి. నా అవసరం లేదని మీరు అనుకుంటే మురారిని తీసుకుని నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి రాను. అప్పుడు మీరు సంతోషంగా తనతోనే ఉండొచ్చు. సునందా, నన్ను నమ్ము సునందా. నాకు ఆ నర్సుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆ నర్స్కి చెక్ ఇవ్వడం నేను నా కళ్ళారా చూశాను. ఏ సంబంధం లేకుండానే అంత డబ్బు తనకిచ్చారా? అది నన్ను నమ్మమంటారా? మీకు 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నాను. నిజం చెప్పారా సరే, లేదంటే శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు మీరెంచక్క తననే తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. సునందా, ఒక తల్లికి బిడ్డను దూరం చేసిన పాపానికి దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడా? ఏ భార్య కోసమైతే ఆ పాపానికి ఒడికట్టానో ఆ భార్యని నాకు దూరం చేసి నన్ను శిక్షించాలని చూస్తున్నాడా? ఒకవేళ నేను నర్సు గురించి నిజం చెప్తే సునంద తట్టుకోలేదు. ప్రాణంగా భావించే మురారి తన కొడుకు కాదని తెలిస్తే తను బ్రతకదు. కానీ నిజం చెప్పకపోతే
తను నన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టేలా ఉంది. భగవంతుడా, ఈ పరీక్ష నుంచి నువ్వే నన్ను కాపాడాలి.